తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. సోదరి సోదరులారా, ఈరోజు పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉంది. కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉంది. 2014లో ఏం చెప్పిందంటే ధరలు మేము అదుపు చేస్తాం, ధరల్ని తగ్గిస్తామని చెప్పేసి ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 2026కి ఇప్పుడు పరిస్థితి చూసినప్పుడు ధరలు, పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయాయి, ఎక్కడున్నాయని చెప్పేసి ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు అన్నింటిని కూడా తగ్గించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ దేశం అభివృద్ధి చెందిందని చెప్తా ఉన్నారు. కార్మికుడి అభివృద్ధి చెందకుండా, కార్మికుడికి జీతం పెరగకుండా ఎవరు అభివృద్ధి చెందుతున్నారు, ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు చూసినప్పుడు కార్పొరేట్ సంస్థలకేమో లక్షలాది కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజల మీద పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెంచేసి ప్రజల మీద